మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో తిరిగి మరొక దినాన్ని అనుగ్రహించి మరొక దినములో ఆయన యొక్క కృపకి పాత్రముగా కృపలో ఆనందించేటువంటి అనుభవాన్ని కలిగి ఉండటానికి మనలను సజీవు లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని బట్టి బలపడుతూ దేవుని వాక్యాన్ని బట్టి స్థిరులుగా ఉంటూ దేవుని వాక్యాన్ని బట్టి ఆయన మహింపరుస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. కీర్తన 46వ కీర్తన మొదటి చరణములో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలను నేను చదువుతున్నాను. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. మా పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మా సహాయకుడా, నమ్మదగినటువంటి ప్రభు, ఆపదల్లో మమ్మలను ఆదుకున్నటువంటి ఆపద్బాంధువుగా ఇప్పుడు కూడా మీ యొక్క ఆశ్రయములో దుర్గములో భద్రపరుస్తున్నటువంటి ప్రభు స్తుతిస్తున్నాం. మీ మాటని ఇంకా లోతుగా ధ్యానం చేయటానికి మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి ఈ మాటలో మరి ఏమని తెలియచేస్తున్నాయంటే, దేవుడు తన బిడ్డలకు, దేవుని నమ్ముకున్నటువంటి వారికి ఎప్పుడు కూడా ఆయన సహాయకుడిగా ఉంటాడు. ఎలాంటి సహాయకుడిగా ఉంటాడు? వేటిలో దేవుని యొక్క సహాయము అందించబడుతుంది అంటే, వస్తున్నటువంటి ప్రతి ఆపదలోనూ, ప్రతి పోరాటంలోనూ, ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతలోనూ దేవుడు తన బిడ్డలకు సహాయము చేస్తాడు. ఎవరు దేవుని యొక్క సహాయము పొందుకోగలరు అంటే, ఆయనను నమ్ముకున్నటువంటి, ఆయనందు భయభక్తులు కలిగినటువంటి, ఆయన మీద ఆధారపడుతున్నటువంటి, ఆయనను అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ఎప్పుడు కూడా ఆయన యొక్క సహాయము అందించబడుతుంది. ఆయన సహాయము ఎలాగ అందించబడుతుంది అని అంటే, ఆయన సహాయం మనకు మరి ఆపత్కాలంలో ఎలాగుంటుంది అని అంటే, ఆశ్రయముగాను దుర్గముగాను మనకు సహాయం అందించబడుతుంది. ఈ ఆశ్రయములో దుర్గములో ప్రభు మనలో ఉంచి సహాయం చేస్తున్నప్పుడు, భద్రపరుస్తున్నప్పుడు, రక్షణ కల్పిస్తున్నప్పుడు, ఆ ఆపదలు మరి ఎలాగ వస్తున్నాయి, ఎలాగ వచ్చాయి, అవి ఏం చేస్తున్నాయి, వాటి వలన ఏం జరగబోతుంది, ఇవేవి కూడా మనకు తెలియవు. కానీ అవన్నీ కూడా ఒకవేళ అవి వెలుపల అలాగా ఆందోళన, మరి అనేకమైన ఒత్తిడులు, అనేక ఇబ్బందులు, భయాలు కలిగించడానికి ఆపద రూపములో వచ్చినవి ఏదైనా కూడా ఆయన ఆశ్రయములో దుర్గములో ఉన్నటువంటి బిడ్డకు, ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఆయన సహాయకుడిగా వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించి భద్రపరిచి తన బిడ్డలను నివసింపచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ క్రమములో మరి ఈరోజు దేవుడు మనకు ఎలాగ దుర్గమై ఉంటాడో, దేవుని యొక్క దుర్గము
మనకు ఎలాగ అనుగ్రహించబడుతుంది అనేది మన వాక్యంలోకి వెళ్ళినప్పుడు, వాక్యం చూసినప్పుడు ఈ యొక్క దుర్గము అనేటువంటి మాట మరి మిస్గావ్ అనేటువంటి హెబ్రీ పదం నుంచి పలకబడినటువంటి మాట దుర్గం, మిస్గావ్ అనేటువంటి. దీన్ని ఇంగ్లీష్లోకి స్ట్రాంగ్ హోల్డ్ అనేటువంటి పదాన్ని వాడారు. ఈ యొక్క మాటకి అర్థం ఏంటి అంటే మరి కోట, దుర్గం అంటే కోట, శత్రువు చేరలేనటువంటి స్థలము, బలమైన రక్షణ స్థానము అనేటువంటి మాటను మరి తెలుగులో దుర్గము, ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్ అని, ఇది హెబ్రీల నుంచి వచ్చినటువంటి పదముగా మిస్గావ్ అనేటువంటి పదము ఉపయోగించబడింది. కనుక నమ్ముకునదగినటువంటి సహాయకుడు శత్రువు మరి యొక్క ఇబ్బంది లేకుండా, శత్రువు చేరనటువంటి, శత్రువు నిలవలేనటువంటి, శత్రువు ఎదుట ఒక రక్షణ స్థలముగా ఉండేటువంటిది దేవుడు అనుగ్రహించేటువంటి దుర్గం. ఈ యొక్క దుర్గాన్ని గురించి వాక్యంలోకి వెళ్ళినప్పుడు, వాక్యం నుంచి మనం ఏ విధంగా మరి తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనం చూసినప్పుడు, ఇక్కడ 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనములో అక్కడ అంటాడు, మరి దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే. నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఇన్ని విధమైనటువంటి ప్రొటెక్షన్స్ అతనుకు కల్పించుకుంటూ ఉన్నాడు. ఇన్ని భద్రతల్లో అతను జాగ్రత్త కలిగి ఉన్నాడు అనే విషయం చూసినప్పుడు, నాకు దుర్గము, ఒక కోటగా, ఆశ్రయము, నివసించగలిగినటువంటి భద్రతా స్థలము, నా కేడము, నాకు ఒక కవచముగా ఉన్నటువంటి నా రక్షణ శృంగము, ఒక ఎత్తైనటువంటి పర్వతముగా, ఎత్తైన స్థలముగా ఉన్నటువంటి నా యొక్క మరి దుర్గముగా, ఆశ్రయస్థానముగా ఆయనే నాకు రక్షకుడు. ఇన్ని విధాలుగా నాకు ఆయన రక్షకుడిగా ఉన్నప్పుడు, ఆ బలాత్కారుల నుండి రక్షించేటువంటి రక్షణ దేవుని వలన నాకు కలుగుతుంది. కాబట్టి నేను సమస్తము ఆయన నుంచి నేను బయటికి రావటం కానీ, ఆయన నుంచి పక్కకి త్రొలగటం కానీ, ఇంకొకటి నేను ఆశ్రయించటం అనేది ఏది కూడా చేయను. ఎందుకంటే సహాయము అనేది ఆయన వలన, ఆయన యొక్క దుర్గము వలన నాకు కలుగుతుంది. కాబట్టి నేను ఆయన్నే ఆశ్రయిస్తాను. ఆయన ఉంచినటువంటి దుర్గములోనే నిలిచి ఉంటాను. ఏ ఆకర్షణలకునో, ఏ ఆందోళనలకునో, ఏ ఆర్భాటములకునో నేను తొలగిపోను, తొట్టెలను అనేటువంటి మాట భక్తుడు ఆ స్థిరమైనటువంటి నమ్మకము దేవుని మీద ఉంచి ఉన్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క జీవితాల్లో యుద్ధాలు వచ్చినప్పుడు, మరి యుద్ధాలు జరుగుతున్నప్పుడు, ఈ యొక్క నమ్మకాన్ని బట్టి, ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి, ఈ యొక్క దేవుని యొక్క రక్షణలో, భద్రతలో, దుర్గములో, ఆశ్రయంలో దేవుడు వాళ్ళు ఉంచి వాళ్ళకి విజయం అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి వీళ్ళు మరి దేవుని విషయంలో వాళ్ళ అనుభవాన్ని ఈ విధంగా కీర్తనల ద్వారా మరి వాళ్ళు తెలియచేస్తున్నటువంటి మాటలు. అలాగనే మరి 27వ కీర్తన మొదటి చరణంలో అంటాడు, యెహోవా నాకు
వెలుగును రక్షణై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెళుతును? చూడండి, అతనిలో ఉన్నటువంటి ధైర్యము, అతనిలో ఉన్నటువంటి నమ్మకము, ఆయనే నాకు వెలుగుగా ఉన్నాడు. వెలుగులో ఉన్నప్పుడు చీకటి ఆవరించదు. వెలుగులో ఉన్నప్పుడు ఏ విధంగా అతను నడవగలడో, చేయగలడో, చూడగలడో, ఉండగలడో అనేది అర్థం కావటానికి ఆయన తనకు వెలుగుగా ఉన్నట్లుగా, తనకు ఆ వెలుగులో కూడా ఒక గొప్ప రక్షణ అనేది కలిగి ఉన్నట్లుగా, ఇంత నాకు ప్రభు వలన కలుగుతున్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సి వస్తుంది? ఎవరు భయం నాకు ఉంటుంది? నాకు నా దేవుని భయం ఉంటే చాలు. నా దేవునికి నేను లోబడుతున్నాను, అనుసరిస్తున్నానంటే ఆయనకు నేను భయపడతాను, కానీ మనుషులకు భయపడను. మనుషుల యొక్క కార్యాలకు ఎప్పుడు కూడా నేను భయపడను. నా ప్రాణానికి కూడా ఆయన దుర్గమ్మగా ఉన్నాను. నేను ఎవరికి వెళుతును? ఎవరికి భయపడాలి? అన్నీ నాకు దేవుడైనప్పుడు నాకు లోకం ఎందుకు? అన్నీ ఆయన వల్ల నాకు లభిస్తున్నప్పుడు, అనుగ్రహిస్తున్నప్పుడు, ఆ అనుగ్రహంలో ఉన్నప్పుడు ఒకడికి భయపడి నేను ఎందుకు వారి యొక్క ఇదికి నేను లోబడాలి? అలాగా నేను చేయను అన్నట్లుగా భక్తుడు తన యొక్క మాటలతో, అనుభవాలతో తెలియచేస్తున్నాడు. అలాగనే కీర్తన 28వ కీర్తన 8వ చరణంలో, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. ఎవరికి ఆయన దుర్గము? ఎవరికి ఆయన ఆశ్రయం అంటే తన జనులకు. ఎవరు తన జనులు అంటే తన అభిషిక్తునికి, ఆయన అభిషేకించినటువంటి, ఆయన ప్రత్యేకించి తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి, ఆయన ఏర్పాటులో ఆలోచనలో ఉన్నటువంటి వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా లేక రక్షణ దుర్గముగా ప్రభు ఉంటాడు అనేటువంటి అనుభవాన్ని అనుభవించినటువంటి భక్తుని యొక్క కీర్తన. అలాగనే బైబిల్లో మనం చూసినప్పుడు బైబిల్లో చెప్తున్నటువంటి మరికొన్ని మాటలలో మనం ప్రభువుని చూసినప్పుడు 144వ కీర్తన 2వ చరణంలో, ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. ఒక పరిపాలకుడుగా, ఒక రాజుగా, అధికారిగా చలామణి కావాలన్నా, అలాగా ఉండి పరిపాలించాలన్నా తెలివితేటలు, బుద్ధి, బలము ఉన్నటువంటి బలగాలు కాదు, కానీ సమస్తము కూడా పరిపాలిస్తున్నప్పుడు ఆ పరిపాలకుని యొక్క అధికార స్థానంలో కూర్చుండబెట్టినప్పుడు వారి యొక్క లోబడటానికి, వారు చెప్తున్నప్పుడు అనుసరించడానికి వాళ్ళలో పగ, శత్రుత్వము అనేది పక్కవారితో చేయగలిపి ఈ రాజుని, రాజ్యాన్ని నాశనం చేసేటువంటి కుట్ర కుతంత్రాలతో ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. ఉన్నా కూడా నా నిధి, నా కృపా నిధి, ఏది కావాలన్నా నాకు నిధి ఉంది. ఆయే సహాయం కూడా ఆ నిధిలో నుంచి. ఏ నిధి అంటే కృపానిధి. రెండవదిగా ఆయన నాకు కోట, దుర్గము, ఎత్తైనటువంటి భద్రత కలిగినటువంటి, భద్రపరిచేటువంటి స్థలం. నన్ను ఎన్ని శత్రుత్వాలు, ఎంతమంది వారిలో ఒకవేళ చెడు మనసు కలిగి ఉన్నా వాటిల్లో పడకుండా ప్రభు నన్ను తప్పిస్తాడు. ఆయన నాకు ఏది కూడా దొంగచాటుగా, దొంగ దెబ్బలు కొట్టాలన్నా కూడా నాకు ఆయన కేడము, నన్ను నా ఆశ్రయముగా ఉన్నటువంటి వాడు. కనుక జనులు
ఏ విధమైనటువంటి మనస్తత్వంతో ఇలాంటి మాటలతో మాట్లాడినప్పటికి కూడా నన్ను తప్పించువాడు, మరి నాకు ఆశ్రయంగా ఉన్నటువంటి వాడు, నాకు మరి ఆయన ప్రతిదీ కూడా లోబడేటట్లుగా ప్రభు చేస్తాడు అనేటువంటి అనుభవాన్ని కీర్తనలో తెలియచేస్తున్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 29వ వచనంలో, యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయవారికి అది నాశనకరము. యథార్థముగా ఉన్నటువంటి బిడ్డలకు దేవుని యొక్క ఆశ్రయ దుర్గము అనేది వాళ్ళకి ఏర్పాటు చేయబడుతుంది. ఎందుకంటే పొరపాట్లు చేయరు, ప్రభు ఎదుట నమ్మకంగా ఉంటారు కాబట్టి అలాంటి వారికి దేవుని యొక్క ఆశ్రయ దుర్గము అనేది వాళ్ళకి ఏర్పాటు చేయబడి ఉంటుంది. తెలియకుండా ఆ ఏర్పాట్లో ఉంటారు. అయితే పాపము చేస్తూ పాపంలో ఉన్నటువంటి వారికి అది నాశనకరముగా ఉంటుంది. వీరికి ఆశ్రయంగా ఉంటుంది, వాళ్ళకి నాశనకరంగా ఉంటుంది. కారణం వీళ్ళు దేవుని ఎదుట యథార్థత, కారణం వాళ్ళు దేవుని ఎదుట పాపము అనేది మరి మనకి తెలియచేయబడుతున్నటువంటి మాటలు. ఇందును బట్టి మనలో ఆ యథార్థత ఉన్నదా, లేదంటే పైకి అలాగుండి లోపల పాపం ఉన్నదా అని పరీక్షించుకునేటువంటి అవకాశాన్ని ప్రభు మరి అనుగ్రహిస్తూ ఉన్నారు. అలాగనే మరి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనంలో, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును. దేవుని యొక్క దుర్గము, దేవుని యొక్క బలమైనటువంటి దుర్గము, దేవుని యొక్క బలమైన దుర్గము దేవుని వలన అంటే ఆయన నామములో అంటే ఆయన విశ్వసించి ఆయన యొక్క రెక్కల నీడలోకి వచ్చేటువంటి, ఆయనను బట్టి, ఆయనను ఉచ్చరించడాన్ని బట్టి, ఆయన ఘనపరచడాన్ని బట్టి, ఆయన ఎరిగినటువంటి వారుగా, ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారికి అది దుర్గముగా ఉంటుంది. కనుక అలాంటి బలమైన దుర్గములో ఉండేది ఎవరు? అలాంటి బలమైన దుర్గంలోకి వెళ్ళి జాగ్రత్త పరచబడటానికి, ఉండటానికి ఆలోచన చేసేటువంటి వారు ఎవరు అంటే నీతిమంతులు ఆ పని చేస్తారు. కనుక ఆ విధంగా వాళ్ళు అందులోకి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయనలోకి వెళ్ళి ఆయనలో ఉండటానికి వాళ్ళు మరి ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సురక్షిత అనేది వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటుంది. అలాగనే చివరగా మరి నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. మరి ఆయన ఎవరిని ఎరుగుతున్నాడు అనంటే నమ్మకంగా ఉన్నటువంటి వారు, నమ్మినటువంటి వారు. ఎవరిని ఆయన ఎరిగి ఉన్నాడు అంటే భక్తి కలిగినటువంటి వారిని ఎరిగి ఉన్నాడు. ఎవరిని ఎరిగి ఉన్నాడు అంటే యథార్థవంతులను ఎరిగి ఉన్నాడు. ఎవరిని ఎరిగి ఉన్నాడు అంటే నీతిమంతులను ఎరిగి ఉన్నాడు. ఎవరిని ఎరిగి ఉన్నాడు అనంటే సమస్తము ఆయన అని ఆయనలో ఉన్నటువంటి వారిని ఎరిగి ఉన్నాడు. ఎవరిని ఎరిగి ఉన్నాడు అంటే లోకాన్ని ద్వేషించి దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన రెక్కల నీడలో సురక్షితను, ఆశ్రయమును ఆయనలో మరి కల్పించేటువంటి దుర్గములో ఉన్నటువంటి వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి నమ్మదగినటువంటి వారు, నమ్మిక ఉంచినటువంటి వారిని ఎరిగినటువంటి దేవుడు వారికి శ్రమ దినమున ఆయన మరి ఆశ్రయదుర్గంగా ఉండటానికి ఉత్తముడు, ఆయన మంచివాడు, ఆయన గొప్పవాడు, ఆయనలో ఎలాంటి స్వార్థము లేదు, ఆయనలో పక్షపాతము అనేది ఏది కూడా లేదు. ఆయన ఎంత మంచివాడు, ఎంత మంచి చేసేవాడు అని ఆయన మంచిని అనుభవించినటువంటి జనులు
తన దేవుని గురించి వాళ్ళు నోరారా పలికినటువంటి మాటలు తిరిగి ప్రభు మన జీవితాలలో కూడా అలాంటి లోటుపాట్లు ఉన్నాయా సరిచేసుకున్నటువంటి కృపను ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఇటు మాటలను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మన కుటుంబాలలో పరిస్థితుల యొక్క ప్రభావము ఎలాగ ఉంటుంది, ఎలాగ ఉన్నది అనేది తెలియపరచడానికి తిరిగి ఆయన మనకు దుర్గముగా ఉండటానికి, ఆ దుర్గములో మనకి ఎలాంటి భద్రత ఉంటుందో, ఎలాంటి రక్షణ ఉంటుందో, ఎలాంటి నెమ్మది ఉంటుందో, ఎలాంటి ఏర్పాట్లో మనం ఉన్నాం. ఇది శత్రువునికి భయం, విరోధులకు వణుకు. ఎందుకంటే ఆయన యొక్క రక్షణ కల్పించిన రక్షణ భద్రతలోకి వచ్చి తన బిడ్డలను ఏదైనా చేయాలి అని అంటే ఎవరికి ఆ ధైర్యము, ఆ సాహసము, ఆ తెగింపు, అలాంటి పరాక్రమము అనేది ఎవరిలో కూడా లేదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడి యొక్క బిడ్డలను తాకటానికి ఆయన ప్రభావం ముందు ఒకవేళ ఎదుటివాడు విర్రవీగితే వాడు బూడిది కావాల్సిందే, కానీ వాడికి సంబంధించిన సమస్తం కూడా సమాప్తం కావాల్సి వస్తుంది. కానీ తన బిడ్డలను ముట్టేటువంటి వారు, హాని తలపెట్టాలనేటువంటి వారు ఎవరు కూడా నిలవజాలరు అనే వాక్య ప్రకారంగా ఈరోజు ఆయన ప్రతి బిడ్డకు కూడా దుర్గముగా ఉండటానికి మనలో ఉండవలసినటువంటి నమ్మకము, మనం ఆయన మీద ఆధారపడాల్సినటువంటి ఆధారంగా చేసుకొని ఆధారపడటం అనేది మనలో ఎప్పుడైతే ఆ నిర్ణయానికి వస్తామో, ఆలోచనకు వస్తామో, ఆ సమయంలో ప్రభు యొక్క కార్యాలు జరగటము అనేది ఆయన మొదలు పెడతారు. అలాంటి కృపను యేసుక్రీస్తు ద్వారా ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మా యొక్క దుర్గమా, మా కేడమా, మా యొక్క రక్షణ స్థానమా, మాకు ఆశ్రయమును కల్పించు ఆశ్రయదుర్గమా, స్తుతిస్తున్నాం. తప్పించువాడా, కాపాడువాడా, సురక్షితను, భద్రతను, నెమ్మదిని అనుగ్రహించి పోషిస్తూ నివసింపచేసేటువంటి పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి కృపా సత్య వాక్కులను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. నిశ్చయముగా ఈ మాటలు ప్రతి బిడ్డకు వినిపింప చేయటానికి సహాయం చేయండి. వింటున్న బిడ్డల జీవితాలలో వారికి గొప్ప కార్యాలు వారు చూచున్నట్లుగా, ఇంతవరకు వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయో, ఎలాగ జీవించారో, ఇంక నుంచి అలాగా కాదు, వాక్యాన్ని బట్టి ఇలాగా అని సరిచేసుకున్నటువంటి ప్రభా శక్తిని, ఆ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ఈ దిన ప్రయాణంలో, ఈ దిన ప్రయత్నంలో, ఆత్మీయ ప్రభా పోరాటంలో, యాత్రలో మీ సహాయము మేము బిడ్డలకు అందించమని, ఏ ఒక్కరు నశించిపోకుండా అందరూ కూడా రక్షించబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మాటలు వింటూ బలపడుతూ ప్రభుని ఘనపరుస్తూ జీవిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.